హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయితో. ఈ రోజు అయితే ఒక చిన్న రైడ్ అయితే ఉందన్నమాట. అది ఎక్కడికంటే అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాను అనమాట. మా ఇంటికాడికి వెళ్ళి వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది. ఎంత ఒక 20 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకేమైనా ఉంటే బైక్ పైన అయితే వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా బయలుదేరదాం. లెట్స్ గో. ఇప్పుడు ట్రిప్ వచ్చేసి అయితే 0 అయితే వేసిన అనమాట. మా విలేజ్ గేట్ కాడికి వెళ్తే స్టార్ట్ చేసిన రైడ్ వచ్చేసి అయితే. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూడాలి మన అనంతగిరి హిల్స్కి అయితే. పరి వచ్చేసి అయితే 20 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. లెఫ్ట్కి మళ్తే వికారాబాద్ అయితే 10 కిలోమీటర్స్ ఉంది స్ట్రేట్. మనమైతే అనంతగిరి హిల్స్ పోతుంటే స్ట్రేట్ పోవాలి. లెఫ్ట్కి వెళ్ళినాం అనుకో పరి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మన్నగూడ నుంచి పరి వచ్చేసి అయితే 20 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. మనం స్ట్రేట్ అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే వికారాబాద్ 10 కిలోమీటర్స్ అవుతుంది. వికారాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపెడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇలా. ఎందుకేమో రష్ మొత్తం సండే కాబట్టి ఈరోజు రైడర్స్ ఇటంగా చాలా ఎక్కువ మంది అయితే వస్తారనమాట అనంతగిరి హిల్స్కి. మనమైతే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాము. జస్ట్ ఒక 15 కిలోమీటర్స్, ఇంకొక 10-15 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. ఇంకా ముంగరికి వెళ్ళిన కొద్దిగా అయితే వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రోడ్కి అటుపక్క ఇటుపక్క అయితే మన మర్రి చెట్లు అయితే ఉంటాయన్నమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది వ్యూ మాత్రము, రోడ్ వ్యూ. ఈ రోడ్లో అయితే ఖచ్చితంగా మీరు ఒక్కసారన్నా రైడ్ అయితే వేయాలన్నమాట. అట్లుంటుంది. అది కాక ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ అనమాట. సింగిల్ లైన్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. చూసురుగా ఇప్పుడు ఓన్లీ వన్ వే పోవడానికి రావడానికి మాత్రం అంతే. డబల్ లైన్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఆ రోడ్ ఇటంగా చెవెళ్ళ నుంచి నిన్న చూసిన వీడియోలో మీరు చూడవచ్చు. 70 కిలోమీటర్స్ మనం వచ్చినాక అక్కడికి వెళ్ళి చెవెళ్ళ అక్కడికి వెళ్ళి అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే వేస్తారు అనమాట. ఎంత 3 లైన్ రోడ్ అయితే వస్తుందన్నమాట. అటు నుంచి ఓన్లీ వెళ్ళడానికి 3 లైన్, రావడానికి 3 లైన్ అయితే రోడ్ అయితే వేస్తారు అక్కడ. ఈ కార్ రోడ్ ఏంది మా పర్సన్ వెళ్తానే లేడు. ఇట్లా మంచిగా ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇట్లా స్లో అయితే హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే మనం నాన్ స్టాప్ కొట్టాలనిపిస్తుంది బైక్ అయితే. నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోయింది. ఈ కార్ అతను అయితే నాకు ఒక 4 కిలోమీటర్స్ అయితే సైడ్ అయితే ఇస్తలేను అనమాట. ఇద్దరం సేమ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. నేను సైడ్ కొట్టుదామన్న మూమెంట్లో సైడ్కి అయితే వస్తున్నాను అనమాట. ఇట్లాగానే వేసి మనం ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళేట్లో కూడా ఇతన్ని అయితే బీట్ అయితే వేసేసేయాలి. చూద్దాం మనం బీట్ చేస్తామా చేయమా. నేను ఇటంగా 70-80 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే రోడ్లో మధ్యలో సడన్గా గుంతలు అయితే వస్తున్నాయి అనమాట. వెళ్ళక చాలా డేస్ ఇంకా ఎప్పుడు వెళ్ళిన రోడే, బట్ చాలా డేస్ అయిపోయింది వెళ్ళక. అలా అని చెప్పి కార్ మాత్రం మామూలు స్పీడ్ మెయింటైన్ చేశాడు. ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తాడు. మనం గిట్టంగా అదే స్పీడ్లో కొట్టుకొని అయితే పోతున్న బండిని. చూద్దాం ఎక్కడైతే ఓవర్టేక్ చేస్తామో అతన్ని. ఇప్పుడు వచ్చేసి స్పీడ్ 70-80 మెయింటైన్ చేస్తున్నాను నేనైతే. కార్ అతని గిట్టంగా అదే చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే, అదే స్పీడ్. మ్యాక్సిమం అయితే ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తా. ఓవర్టేక్ అయితే కంపల్సరీ. పిచ్చ స్పీడ్ అయితే పోతున్నాను అనమాట, అసలు గ్యాప్ ఇవ్వకుండా. ఓవర్టేక్ అయితే కంప్లీట్ అయితే వేసేసినాం సక్సెస్ఫుల్గా. 7 కిలోమీటర్స్ తర్వాత ఓవర్టేక్ అయితే వేసిన. బట్ గివ్ అప్ మాత్రం ఇవ్వద్దు గాయస్. ఓవర్టేక్ అనుకున్నా, ఓవర్టేక్ అయితే వేసేసిన. ఫైనల్లీ వికారాబాద్ అయితే వచ్చేసాం అనమాట. అనంతగిరి హిల్స్ వెళ్ళాలంటేనేమో మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకొక 7 కిలోమీటర్స్ వెళ్ళినాం అనుకో స్ట్రైట్ అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తామన్నమాట. ఓ కారులోకి వెళ్ళినప్పుడు మనకెందుకు ఇబ్బంది. ఇది వచ్చేసి అయితే మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట. రైడర్లు పోయి వస్తుంది. కొత్తగా కట్టారు అన్న. రిటర్న్ వచ్చినప్పుడు ఇట్లా వస్తాం అన్న.
గుట్టలు చూద్దాం. అదే నిన్న చూసినాం ఆ గుట్టలు, ఇప్పుడు మనం వచ్చేసి అయితే స్ట్రైట్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ బార్గెట్లు కనిపిస్తున్నాయి కదా, అనంతగిరి హిల్స్ స్టార్ట్ అని. ఇక్కడికైతే స్ట్రైట్ అయితే వెళ్ళాలి, అక్కడైతే వెళ్ళొద్దు. రైట్కి స్ట్రైట్ వెళ్తే అనంతగిరికి అయితే వెళ్తాను. జింకలు వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, పులులు అయితే పక్కు ఉంటాయి. పులులు అన్న కొడుకులు టైం పాస్ సిటీకి వస్తారు కదా, చుట్టూరు కొడతారు అన్న. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే కంటిన్యూ వెళ్తే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. అడవి చూసురుగా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది మొత్తము. నాకు తెలిసి మీరు అయితే వస్తే ఇక్కడైతే వర్త్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక హైదరాబాద్ నుంచి ఒక షార్ట్ రైడ్ అయితే అయిపోతాం అన్నమాట 50 కిలోమీటర్స్లో. మార్నింగ్ వస్తే రైడే వేరు ఉంటుంది. మా బాబాయ్ దగ్గర అయితే మార్నింగ్ అయితే రైడ్ అయితే వెళ్ళకపోయినా లేట్ అయితే లేచిన ఇంటికాడ ఇంకా దగ్గరనే కానీ చెప్పి లేట్ లేదామని చెప్పి లేట్ అయితే లేచిన లేట్ అయిపోయింది. అసలు ఈడ హాస్పిటల్ ఉంటుంది బాబాయ్, క్రేజీ ఉంటుంది లోపల. ఈ హోటల్ ఉంటుంది. ఇంకోటి ఇట్లా జస్ట్ ఈడు ఉండి ఆక్సిజన్ పీల్చుకుంటే నన్ను రోగాలు ఉన్నాయని తక్కువైపోతాయి. అట్లా ఉంటుంది. అరే మనం రిటర్న్ అవుతున్నాం. నేను ఆడ మళ్ళీ ఉండే మర్చిపోయినా. రాంగ్ రూట్లో వచ్చినాం అన్న. ఇట్లా మళ్ళీ ఉండే అక్కడ మళ్ళకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ రావాలి కానీ నేను మర్చిపోయి అక్కడ వచ్చి. మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ రా. మనం ఇట్లా మళ్ళీ నువ్వు ఇట్లా అన్నందుకు ఇట్లా వచ్చిందా చేతు. టెంపుల్ కాడికి వచ్చినాం. టెంపుల్ కాడికి ఇక్కడ మాకేముంది ఉంటుంది బాబాయ్. ఎక్కడ పెడదాం? పార్కింగ్ చేస్తాం, గుడిలోకి వేద్దాం. పోదామా? ఫైనలీ మనం అయితే టెంపుల్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ టెంపుల్ అవుతుంది. టెంపుల్ దర్శనం చేసుకోవడానికి కిందికైతే, కింద ఏమో లేక గుండం కాడికి పోయి కాలు కడుక్కొని మళ్ళీ అయితే పైకి వచ్చి దర్శనం అయితే చేసుకొని బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఉంటుంది, ఆ వ్యూ కాడికి అయితే పోదాం. ఇప్పుడు కిందికి అయితే నడుచుకుంటూ పోతున్నాం. మనకైతే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి అయితే ఏముండదు అనమాట. బట్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడికి వెళ్ళి లోపలికి 50 రూపీస్ అయితే తీసుకుంటాం పర్ పర్సన్కి. ఇంకేమైనా ఉంటే పైన ఉంటుంది ట్రెక్కింగ్, అక్కడికి అయితే వెళ్ళినాక వ్లాగ్ అయితే చేస్తాం. ఇక్కడ మూసీ రివర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అందుకే ఇక్కడ వచ్చి వీడియో అయితే తీస్తున్నాం మీకు చూపెడదామని చెప్పి. ఈ మొత్తం ప్లేసెస్ విజిట్ చేయాలి స్టార్టింగ్ నుంచి.
మొత్తం 8 ప్లేసెస్ ఉన్నాయి బాబాయ్, 9 ప్లేసెస్ ఉన్నాయి. టెంపుల్లో అయితే దర్శనం చేసుకుని అయితే బయటికి అయితే వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ ట్రెక్కింగ్ అయితే ఉండక అక్కడికి అయితే వెళ్తున్నాను అనమాట. టెంపుల్ కాడికి వెళ్ళి స్ట్రైట్గా వచ్చేస్తే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కిందికి ఒక డౌన్ ఉంటుంది, మీకు చూసి అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో నేను ట్రెక్కింగ్ కోసమే ట్రెక్కింగ్ చూపెడదామని అనుకుంటున్నాను కదా, అది ఇక్కడ సైడ్ అనమాట. ఎగ్జాక్ట్ టెంపుల్ కాడికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ వెళ్ళామనుకో ట్రెక్కింగ్ అయితే వస్తామన్నమాట. ఇగో ఇప్పుడు ఇక్కడనే మనం దిగేది. ఇది వచ్చేసి అయితే ఘాట్ సెక్షన్ అయితే ఉందన్నమాట. కొద్దిగా ఒక 2 టర్నింగ్స్ అయితే ఉంటాయి, కిందికి దిగితే అయిపోతుంది. హలో మెల్లే వదులు సార్, లేక నాకు అట్లా అవుతున్నా. అట్లా ఇప్పుడు ఇక్కడ లోపల పోవాలి. ఆడ ట్రెక్కింగ్ తాడు ఉండదు, తిరగాలి ఇంకా అంతే అడవిలా. మస్తు మంది ఉంటారు లోపల. ఇంకా నేను అక్కడ దూరుకోవద్దా? లైసెన్స్ అడుగుతుంది, లైసెన్స్ టికెట్ అడుగుతుంది. టికెట్ లేదు, టికెట్ క్యాష్ పెట్టుకో. జోలు అడుగుతారు ఇట్లా, ఎండ జోలు ఉన్నది. పెట్టుకో, అది ఆన్లైన్ అయితే దీనంటే. ట్రెక్కింగ్కి అయితే వచ్చినాం అనమాట. ఇద్దరికి కలిపి అయితే 230 రూపీస్ అయితే తీసుకురనమాట టికెట్. మన బైక్ గిట్టగా లోపల పార్కింగ్ అయితే వేసేసినాం. ఇప్పుడు వచ్చేసి అయితే ముంగల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఒక 2 ఫొటోస్ అట్లా దిగేసి అక్కడ పైకి అయితే వెళ్దాం ట్రెక్కింగ్కి. కానీ ఒకప్పుడు ఇదంతా టికెట్ ఇదంతా ఏం లేకపోతుండే, బట్ ఇప్పుడే టికెట్ ఇవన్నీ పెట్టేసారు. నార్మల్గా వచ్చి చూసేసి వెళ్ళిపోతుండే. అక్కడైతే కింద అయితే పడ్డారు అనమాట. కొద్దిగా చూసి అయితే రండి అనమాట పైకి వచ్చేటప్పుడు. ఆ హీల్స్ వేసుకొని అయితే ఈ ఎక్కడానికి అయితే ట్రై చేయకండి ట్రెక్కింగ్ అయితే ఇక్కడ. ఫైనల్లీ సగం అయితే ఎక్కినాం అనమాట. కొద్దిగా ఇంకా ముంగల్కైతే వెళ్ళాలి. వ్యూ మాత్రం క్రేజీగా ఉంది. ఇప్పటికీ అక్కడ నుంచి అయితే ఇక్కడ దాకా అయితే నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా ముంగల్కి అయితే పోతాం అనమాట. అక్కడ కింద ఏదో వాటర్ అవుతుంది, అందరు అయితే పైకి వెళ్తారు. మనమైతే వేరే సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకో వ్యూ ఉంది, ఆడికైతే పోతున్నాను అనమాట. ఇప్పుడు నేను క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది మొత్తం ట్రెక్కింగ్ చేస్తుంటే. చాలా డేస్ తర్వాత అయితే చేస్తున్నాం మళ్ళీ. ఓ నేను అన్నానా బాబాయ్, ఓ ఆడిల్ల పడి దిగుతుంది అంత వస్తుంది. ఓ ఆ చెట్టు ఇక్కడ గైస్. మనం అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చినాం. ఇంకొక దూరం వెళ్ళి అక్కడైతే ఫోటో దిగాం. ఆడికి వెళ్ళి అయితే వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీగా వస్తుంది.
100% ఆక్సిజన్. ఫుల్ రష్ ఉండే. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఎవరైతే లేరనమాట. అక్కడ ముంగలకి అయితే 3 అంతే. ఒకసారి ఇక్కడ దిగిన ఫొటోస్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో అవ్వండి. కావాలి సాయాద్ అని ఉంటుంది. ఇక్కడ పైన అయితే ఇస్తాం, ఫాలో అయితే అయిపోండి. క్రేజీ వ్యూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ దాకా నడుచుకుంటూ అయితే వచ్చిన. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చిన. అవి వచ్చేసి అయితే ఇదే అనమాట. వర్ధన్ అనిపిస్తుంది మీరు ఇంత దూరం ట్రెక్కింగ్ చేసినందుకు. ఈ ప్లేస్కి మామూలు ఉండదు, క్రేజీగా అవుతుంది. నాకైతే వర్త్ అనిపిస్తుంది ఈ ప్లేస్ ఇంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినందుకు. ఇక్కడ చూపెడతా ఇంకా కొండెక్కి ఒక్కసారి మైండ్ బ్లో అయిపోతుంది మొత్తం. ఇక్కడ సైడ్ వస్తే అందరూ హాఫ్ పార్ట్ మాత్రమే వస్తారు అనమాట. అక్కడ దాకా ఇక్కడికైతే రారనమాట. ఇంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటే ఎన్నో కొంతమంది మాత్రమే వస్తారు. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఎవ్వరు లేరు ఇక్కడ. ఒక ఇద్దరం, ఇంకొక 4-5 మెంబర్స్ ఉండలేదు అక్కడ అంతే. ఇక్కడైతే మేకలు అయితే మేపుతారు. ఇప్పుడైతే ఇంకా మొత్తం లోపలికి అడవిలోకి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం అనమాట పైకి. తొవ్వ ఉందా లేదా ఏం తెలియదు, పోతున్నాం అంటే పోతున్నాం. నన్ను నమ్మేస్తే మా బాబాయ్ వస్తుండే. నిజం చెప్పాలంటే నాకే తెలియదు. మేము అనుకున్నట్టు తొవ్వ అయితే లేదు. మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ అయితే అయినాం. నీ రియాక్షన్ వాళ్ళ సౌండ్ వస్తుంది బాబాయ్. జీనవరు మళ్ళీ ఇప్పుడు చుట్టూ తిరిగి ఆడుకోయి మళ్ళీ పైకి కదా బాబాయ్. వీడికెళ్ళి ఉన్నట్టుంది. లేదు లేదు తోవ లేదు. మొత్తం స్లిప్ అయితే అవుతుందన్నమాట. దమ్ము వస్తుంది. దా ఎట్లా వస్తుందా జారుకుంటా పోతావు కిందికి. మంచిగా బాయ్స్ అవుతుంది ఇక్కడ. ఫుల్ అండ్ ఫుల్ ఈరోజు మొత్తం అడ్వెంచరింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట చాలా డేస్ తర్వాత. చాలా డేస్ ట్రెక్కింగ్ చేసి మా ఇంటి పక్కకు ఉంటుంది కానీ నేను అసలు రానే రాను. ఫుల్ అంటే ఫుల్ డెవలప్ అయిపోయింది. దగ్గరినాక ఏం పోవాలన్నట్టు పోను. ఇప్పుడు వచ్చి చూస్తే 30 రూపీస్ తీసుకుంటారు టికెట్. ఒకప్పుడు ఫ్రీగా తిరిగింది ఇక్కడ మొత్తం. మనమైతే వీడియోలో కనిపిస్తుంది అక్కడికైతే వెళ్ళాలన్నమాట. చెప్పినాక 50% వచ్చినాం. ఇంకొక 50% పోతే అక్కడికైతే పోతామన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం 50 అని. 30% ఉంది అంతే అక్కడ పోనీకే. బైక్ అయితే మొత్తం దమ్ము వస్తుంది. చెప్పినాక వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. గ్రీన్ పైకే ట్రెక్కింగ్ ఇక్కడ రిటర్న్. మ్యూజిక్ నేను 15 కిలోమీటర్స్ అన్నా, బట్ 21 అయితే వచ్చిందనమాట అరౌండ్ ఆల్మోస్ట్. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంటికి అయితే వెళ్తున్నా. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, 1% ఉంది లాస్ట్ అంతే. ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అయ్యండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం. సీ యూ, బాయ్.